ఈ వీడియోని వినటం కాదు, ఫీల్ అవ్వండి. కొన్ని రోజులు కాదు, కొన్ని గంటల్లో మీ జీవితంలోనే అద్భుతం జరగబోతుంది. మీ లైఫ్లోనే ద ఈజియెస్ట్ పేపర్ రాయబోతున్నారు. నేను ఇంకా పూర్తిగా చదవలేదు, ప్రీవియస్ పేపర్స్ ఫినిష్ చేయలేదు, సిలబస్ ఫినిష్ చేయలేదు, మీరేమో ఈజియెస్ట్ పేపర్ అంటున్నారు. మా ఫ్రెండ్ పూర్తి సిలబస్ కంప్లీట్ చేసేసాడు, నేను కనీసం హాఫ్ కూడా కంప్లీట్ చేయలేదు. నాకు చాలా భయంగా ఉంది, ఏడుపు వస్తుంది. ఇంకా ఆగు మై ఫ్రెండ్, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నేను చెప్పేది విను. ఎవరు 100% సిలబస్ కంప్లీట్ చేయరు, ఈవెన్ స్టేట్ టాపర్ కూడా. బిలీవ్ మీ, ఏదో ఒకటి కొంత మిగులుతుంది. నీకు ఒక్క విషయం చెప్పనా, ఎంత చదివావు కాదు, ఎలా ఎగ్జామ్ రాసావు అనేది ఇంపార్టెంట్. నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు బాగా వ్రాస్తావు. యు ఆర్ ఎ ట్రూ లెజెండ్. అన్నీ చదివి ఎగ్జామ్ రాయటం గొప్ప కాదు, సగం చదివినా పూర్తిగా వ్రాసేవాడే నిజమైన ఇంటెలిజెంట్. నా ఫ్రెండ్, యు ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. నేను నమ్ముతున్నాను, నువ్వు నమ్ము. ఎగ్జామ్లో 100 కాదు 200% ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక్కసారి ఆలోచించు, నీకు మంచి మార్కులు ఎందుకు రావాలి? మిమ్మల్ని అవమానించిన వాళ్లకు సమాధానం. మీ రిజల్ట్ చూసి అవమానం కాదు కదా, మీ గురించి అనాలి అనుకున్నా భయపడాలి. వాడిని అన్నందుకు, తక్కువ చేసి మేము మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నాను అనేలా చేయండి. వీడు దేనికి పనికిరాడు, వీడికి చదువు వేస్ట్ అన్న ప్రతి ఒక్కరిని వదలకుండా మీరేంటో మీ రిజల్ట్ ద్వారా ప్రూవ్ చేయండి. మీ రిజల్ట్ వాళ్ళ చెంప చెల్లు అనిపించాలి. అప్పుడే మీ వైపు చూపిన ప్రతి వేలు, వాగిన ప్రతి నోరు మూసుకుంటాయి. ఎగ్జామ్ ఎండ్ మూమెంట్ వరకు ఇంకా చాలు, నీ పేపర్ ఇచ్చేయి అని ఇన్విజిలేటర్ మీ ఆన్సర్ షీట్ని లాక్కునేంత వరకు రాస్తూనే ఉండండి. ఇంకొక అక్షరం రాయటానికి కూడా నీ చెయ్యి వల్ల కాదు, అయినా వదలకండి. తల పగిలిపోతుంటుంది, చెమటలు కారుతుంటాయి, అయినా వదలకండి, రాయండి. లాస్ట్ సెకండ్ వరకు రాయండి. క్వశ్చన్ పేపర్లో ఏది వదలకూడదు. అయిపోయింది, నా పని ఇంకా నా వల్ల కాదు అనే పరిస్థితిలో ఒకే ఒక్కసారి మీ అమ్మా నాన్న ముఖంలో స్మైల్ గుర్తు తెచ్చుకోండి. మీ నాన్న కంట ఆనందంతో వచ్చే కన్నీరు గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని ఇప్పటిదాకా కంటికి రెప్పలాగా చూసుకుంటున్న మీ అమ్మ కౌగిలి గుర్తు తెచ్చుకోండి. మీరు మీ పేరెంట్స్ ముందుకి మీ రిపోర్ట్ కార్డు తీసుకుని వాళ్ళు ఊహించిన దానికన్నా మంచి మార్కులు, ఎక్కువ పర్సెంటేజ్లో వెళ్తున్నారని ఒక్కసారి ఊహించుకోండి. ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఎలా ఉంది? వెళ్ళండి, ఈ ప్రపంచానికి మీరేంటో నిరూపించండి. ఏ ఎగ్జామ్ మీకు అడ్డు కాదు, నిన్ను ఆపే శక్తి ఈ ప్రపంచంలోనే లేదు. ఇప్పుడు మీ మీద మీకు నమ్మకం పెరిగిందా? మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా? అయితే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అని కామెంట్స్ పెట్టండి. రోజు ఎగ్జామ్ వెళ్ళే ముందర ఈ వీడియో చూసి వెళ్ళండి. ఎగ్జామ్ నుంచి వచ్చాక ఎలా రాశారో కామెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ ఆన్సర్ కోసం మీ ఫ్రెండ్, గైడ్, మెంటార్ ఎదురు చూస్తోంది.